రాజంపేటకు చెందిన జనసేన పార్టీ నాయకులు అకాల మరణం చెందిన శ్రీ చంద్రరాజు శ్రీనివాసులు రాజు కుటుంబానికి జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ పంపిన జనసేన బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు అందజేసిన రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అతికారి కృష్ణ గారు మరియు రాజంపేట జనసేన పార్టీ పిఓసి దినేష్. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన జనసేన నాయకులు శ్రీ చంద్రరాజు శ్రీనివాసులు రాజుగారు అకాల మరణం చెందడంతో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనసేన పార్టీ సభ్యత్వ బీమా ద్వారా 5 లక్షల చెక్కును వారి యొక్క కుటుంబానికి పంపగా జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అతికారి కృష్ణ మరియు రాజంపేట జనసేన పార్టీ పిఓసి అతికారి దినేష్ గార్ల ఆధ్వర్యంలో చెక్కును అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా అతికారి కృష్ణ మాట్లాడుతూ శ్రీనివాస్ రాజుగారి మరణం వారి యొక్క కుటుంబానికి తీరని లోటు అని, వారి యొక్క కుటుంబానికి మనం ఎంత చేసిన తక్కువే అని, జనసేన పార్టీకి శ్రీనివాస్ రాజుగారు ఎంతో విధేయుడుగా పనిచేశారని, జనసేన పార్టీ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా ఎంతో కృషి చేశారని, జనసేనకు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని, వారి యొక్క కుటుంబానికి అన్ని వేళలా పవన్ కళ్యాణ్ గారితో పాటు నేను సైతం తోడుగా ఉంటానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనను తలుచుకుంటూ ఆయన ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చి ప్రెసిడెంట్ టీం వచ్చి ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు మన శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచిస్తారంటే, మన జనసైనికుడు అనే వ్యక్తి ఎక్కడ పోయినా కూడా జనసైనికి మనవంతు మనం ఏదో చేయాలని తపన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ఊరికి చెప్పలేదు ఇతను తుఫాన్ అని. వాస్తవంగానే తుఫాన్ అతను. ఎందుకంటే సొంతం చూసుకోడు, వెనకలున్న నా వాళ్ళని చూసుకోవాలి ఫస్ట్, మన తర్వాత వాళ్ళలో నేను ఉండాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకోసము ఈ కార్యక్రమం ఇండియాలోని ఫస్ట్ 5 లక్షలు పెట్టింది కార్యక్రమం పెట్టింది, బీమా కార్యక్రమం పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ తర్వాత దాన్ని చూసి ఇంకొక కొన్ని పార్టీలు కూడా ఈ మధ్య పుట్టినారు. కానీ పవన్ కళ్యాణ్ ఆశయం అంతా జనసైనికుడు నన్ను నమ్ముకునేవాడు బాగుండాలా, వాళ్ళలో నేనొకనే బాగుండాలని ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు రాజకీయంగా దొరకడం అనేది చాలా అరుదు. అటువంటి వ్యక్తికి మనం అందరము థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఈ శ్రీనివాసరాజు పాపం చేరడం మా అందరికీ చాలా బాధాకరం, చాలా బాధ. కానీ ఏదో మన వంతు పార్టీ వంతు ఏదో ఒకటి జరగాలి కాదు కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టినారు. ఇది ఈ సభ్యత కార్డు విషయంలో ఈ బీమా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంటికి కొంచెం ఆసరగా ఉంటుంది. మనం ఇచ్చింది ఏదో జరిగిపోదాన్ని కాదు, ఆసరగా ఉంటుందనే ప్రోగ్రాం పెట్టారు. ఆ పవన్ కళ్యాణ్ గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.